మన్సూరాబాద్ లో హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణకు సంబంధించిన రేషన్ షాప్ వద్ద నలుగురు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో స్థానికులు వారిని ప్రశ్నించారు. దాదాపు గంట సేపు అక్కడే తిరుగుతున్న యువకులపై అనుమానం రావడంతో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ముగ్గురు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. మరో యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన యువకుడిని గార్లపాటి అరవింద్ రెడ్డిగా గుర్తించినట్లు సమాచారం. పోలీసుల విచారణలో తనను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జకిడి శివచరణ్ రెడ్డి పంపించారని అతడు చెప్పినట్లు సత్యనారాయణ వర్గం ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉంది. బుడ్డ సత్యనారాయణకు శివచరణ్ రెడ్డి ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డిలకు కొంతకాలంగా వివాదం ఉన్నట్లు సమాచారం. గతంలో ప్రభాకర్ రెడ్డిపై సత్యనారాయణ ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తాజా ఘటన నేపథ్యంలో తనపై హత్యకు కుట్ర జరిగిందంటూ బుడ్డ సత్యనారాయణ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నా పేరు బుడ్డ సత్యనారాయణ. నేను హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కొనసాగుతా ఉన్నాను. మరి గతంలో నాపై కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేసి చాలా ఇబ్బందులు పెట్టినటువంటి జక్కిడి శివచరణ్ రెడ్డి ఆయన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది. మరి ఎస్సీ ఎస్టీ కేసు కూడా అతనిపై నమోదు చేయడం జరిగింది పోలీసు వాళ్ళు. అదే అదునుగా మరి ఎన్నో రకాలుగా కొంతమందితోటి నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడా, వాడు మన్సూరాబాద్లో ఎట్లా బతికి బట్టగడతాడో, ఎట్లా తిరుగుతాడో చూస్తా అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన గత 3 రోజుల కింద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అతను. మరి ఈరోజు నిన్న సాయంత్రము నేను నా పని వలన నేను మన్సూరాబాద్లోని మరి సరస్వతి నగర్ కాలనీలో మన నజీర్ బైక్ షాపు, అదే మన బీరప్ప గుడి ఎదురుగా నజీర్ బైక్ షాప్ దగ్గర నిన్న సాయంత్రం కూడా కొంతమంది నాకు అనుమానంగా కొంతమంది కనిపించారు. నేను అంత అనుమానం పడలే, ఏముందిలే అని చెప్పేసి టేకడిగా తీసుకున్నా. మళ్ళీ ఈ రోజు ఉదయం సుమారుగా 10 నుంచి 10:30 ప్రాంతంలో మరి నేను అక్కడికి రావడం జరిగింది. నాపై ఒక అతని పేరు ఏదో చెప్పాడు ఇప్పుడే, అరవింద్ రెడ్డి సమ్ది ఏదో పేరు చెప్పిండు. అతను నాపై ఇంకో అతనికి సైగ చేసుకుంటూ నాపై దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. చేస్తున్న క్రమంలోనే నేను అలర్ట్ అయిపోయినాను. అలర్ట్ అయ్యి అప్పటికే అక్కడ ఉన్నటువంటి చాలా మంది మెయిన్ రోడ్ పెద్ద రోడ్డు కాబట్టి నన్ను చూసి చాలా మంది ఆగి ఈయన పట్టుకున్నాం. ఒకరిని ఎప్పుడైతే పట్టుకుంటామో ఆ అపోజిట్ లో చెరువు కట్ట మీద ఇంకో 2 ఉన్నారు, వాళ్ళు ఎమ్మటే పారిపోయారు. ఇంకో అతను వీనికి అపోజిట్ లో ఉన్న ఇంకో అతను ఒక బైక్ మీద కూర్చున్న అతను వాడు ఎమ్మటే బీరప్ప గుడిలో నుంచి పారిపోయాడు. వీని పట్టుకొని మేము గట్టిగా అడిగినాం. అక్కడ ఉన్న ఆ సమయంలో కూడా చాలా మంది అక్కడ చేరుకున్నారు. ఎవరు ఏందని చెప్పేసి వాళ్ళని పట్టుకొని ఎమ్మటే పోలీసు వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళ నాన్న నెంబర్ తీసుకొని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిరు. ఎవరైతే మేము పట్టుకున్నామో వాడు ఎమ్మటే ఫోన్ చేస్తే వాళ్ళ తండ్రికి మావాడు బీటెక్ చేస్తున్నాడు, ఇబ్రాహీంపట్నంలో ఉంటాడు, ఆడెందుకు ఉంటాడు, అక్కడ ఎందుకు వస్తాడని చెప్పి వాళ్ళ నాన్న మాట్లాడడం జరిగింది. సరే మంచిదని చెప్పేసి ఎమ్మటే పోలీసు వాళ్ళు రావడం జరిగింది. అతను పట్టుకొని మరి పక్కకు జరిగిరు. పోలీసు వాళ్ళు అడిగిరు, ఎందుకు వచ్చినావు ఇక్కడ, నువ్వు బిఎన్ రెడ్డిలో ఉంటా అంటున్నావు, ఇక్కడ నీకేం పని అంటే చెప్పలే. 2-3 సార్లు పోలీసు వాళ్ళు గట్టిగా అడిగేసరికి ఎమ్మటే నన్ను రెక్కి నిర్వహిస్తున్నాము, రెక్కి అంటే అబ్జర్వ్ చేయమన్నారు నన్ను ఈయనని అని చెప్పి ఓపెన్ చెప్పడం జరిగింది. మరి ఎవరు చేయమన్నారు, ఎవరు చేయనంటే అప్పుడు మేము 10 మంది దాక్కున్నాం కదా, మా ముందు చెప్పలే. పోలీసు వాళ్ళు కొంచెం పక్క తీసుకుపోయి క్లియర్గా అడిగిరు. ఓపెన్ చెప్పేసిండు, జక్కిడి శివచరణ్ రెడ్డి ఇక్కడ అబ్జర్వ్ చేయమని చెప్పిండు, మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పిండు అని చెప్పేసి ఓపెన్ గా పోలీసు వాళ్ళకి చెప్పడమే. ఎమ్మటే పోలీసు వాళ్ళు అతన్ని ఎమ్మటే వ్యాన్ వేసేసుకొని తీసుకొని వచ్చేసారు. ఇది జరిగింది మిత్రులారా. నేను మొన్న కూడా చెప్పిన, నాపై నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రాణహాని ఉంది, జక్కిడి ప్రభాకర్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు నన్ను చంపడానికే ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మొన్న కూడా మీడియా పరంగా చెప్పాను. అట్లాగే సిఐ గారు కూడా రిపోర్ట్ పరంగా కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు అది నిదర్శనం అవుతుండే. కాకపోతే కొద్దిగా నేను అలర్ట్ గా లేకపోతే ఇవాళ నేను హత్య అయ్యేటోని, ఇవాళ నేను అక్కడ చనిపోయే ప్రమాదం ఉండే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, మీరు ఇకనన్నా మిత్రులారా నాకు న్యాయం చేయండి. ఇలాంటి వాళ్ళని ఎమ్మటే అరెస్ట్ చేయాలి. అలాంటి వాళ్ళు సమాజంలో ఉండేవాళ్ళు గారు. మరి చిన్న విషయాలకే ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నటువంటి జక్కిడి శివచరణ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. గత 2-3 రోజుల నుంచి బుడ్డ సత్యనారాయణ మీద రెక్కి నిర్వహిస్తున్న వాళ్ళను రెడ్ హ్యాండ్ గా పట్టుకొని ఈరోజు పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు. దీని వెనకాల ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. ఇది మంచి సంస్కృతి కాదు. ఎల్బీ నగర్ లో
అభివృద్ధి గురించి కొట్లాడితే అర్థం ఉంది, లేకపోతే వేరే పార్టీలతో మన దాంట్లోనే మనకు పంచాయతీలు పెట్టి ఇలాంటి పనులు చేయడం ఎవరిని క్షమించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు, పోలీసులకు కూడా లేదు. ఎవరు ఎంత పెద్దోళ్ళు ఉన్నా తీసుకొచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడే సిఐ గారికి ఏసీపీ గారికి కూడా చెప్పడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మేము మళ్ళీ మేము ఏడికి పోవాలో ఆడికి పోతాం. మాకు మా హైకమాండ్ ఉంది, అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరకు పోయి మాట్లాడి చెప్పడం జరుగుతుంది. ఎవరు పంపించారో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సత్యనారాయణ అయితే ఎవరు పంపించారో క్లారిటీగా చెప్తున్నాడు. ఆయనకు చెప్పాడంట అబ్బాయి, ఆ చెప్పిన దాని ప్రకారం యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ఏం డౌట్?